క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మనము ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన రెండవ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. మొదటిగా పరలోకమందున్న, రెండవదిగా మా తండ్రి, మూడవదిగా నీ నామము పరిశుద్ధమైనది. మొదటగా పరలోకమందున్న అంటే మన ప్రార్థన వినేవాడు పరలోకంలో ఉన్నాడు. ఆయన కంటికి కనబడకపోయినా ఆయన పరలోకంలో ఉన్నాడని నమ్ముతున్నాము. ఈ మాట మన విశ్వాస్యతను తెలియజేస్తుంది. ఇక రెండవదిగా మా తండ్రి. ఈ మాట పరలోకంలో ఉండి మన ప్రార్థన ఆలకించి సమాధానమిచ్చే ఆ దేవునికి మనకును గల వ్యక్తిగత సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు కుమారులము, కుమార్తెలము. ఆయనకు మనుమలు కానీ మనవరాలు కానీ లేరు. ఆయన మనకు తండ్రిగా, మనము ఆయనకు పిల్లలముగా ఎప్పుడూ ఉండగలము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుస్సేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. యేసు క్రీస్తుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచేవారు మాత్రమే దేవునికి పిల్లలుగా ఉంటారు. అట్టి వారికి మాత్రమే ఆయనను తండ్రి అని పిలిచే యోగ్యత ఉంది. మన ప్రార్థనలకు ప్రతిఫలం రావడం లేదంటే ఆయన పిల్లలముగా మార్చబడకుండానే మా తండ్రి అని పిలుస్తున్నామేమో. ఆయన పిల్లల జాబితాలో మనం ఇంకా చేర్చబడలేదేమో. వద్దు, మన జీవితాలను సరిచేసుకుందాము. ఆయన పిల్లలుగా తీర్చబడదాము. తండ్రి అని పిలిచే యోగ్యతను పొందుకుందాము. కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.